హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంభవాని అఫీషియల్. ఈరోజు మటన్ కర్రీ ఎలా వండుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా మటన్ తీసుకోవాలి. టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పుదీనా, పెరుగు, యాలకులు, మిరియాలు, చెక్క, పువ్వు వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న తర్వాత కుక్కర్లో ఆయిల్ వేసుకొని సాజీరా వేసుకోవాలి. జీలకర్ర వేసుకోవద్దు, జీలకర్ర వేసుకుంటే అంత టేస్ట్ బాగోదు. సాజీరా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అలాగే ముందుగా మనం పట్టుకున్న పేస్ట్ అనేది ఆయిల్లో వేసేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. నూనె అనేది కొంచెం పైకి వచ్చేదాకా కలుపుకున్న తర్వాత ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా అన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మళ్ళీ కొంచెం నూనె వచ్చేదాకా వెయిట్ చేయాలి. అలాగే వెల్లుల్లి గడ్డలు వేసుకుంటే చాలా బాగుంటుంది మటన్లో. వెల్లుల్లి గడ్డలు వేసుకొని ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది కర్రీ అనేది. ఆ తర్వాత మటన్ వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ కర్రీ కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైనా బ్యాచిలర్స్ వాళ్ళకైనా చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్, చూసేయండి. ఇలాగ మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మళ్ళీ మూత పెట్టుకొని ఆయిల్ వచ్చేంతవరకు ఆగాలి. అలా ఎందుకన్నానంటే కెమెరాకి పొగ వచ్చేసి కనిపించదు కదా అనేసి అలా మెల్లగా ఓపెన్ చేశాను. కూర అనేది ఉడుకుతుంది. కొత్తిమీర వేసుకొని ఆ తర్వాత వాటర్, ఇందాక పేస్ట్ పట్టాం కదండి, అందులో కొద్దిగా వాటర్ వేసేయాలి. అదే వాటర్ నేను పోస్తున్నాను. వాటర్ వేసుకోవాలి. ఇంకా మటన్ మసాలా అనేది కూడా లాస్ట్లో వేసుకొని మూత అనేది పెట్టుకోవాలి. మంచిగా ఉడకనివ్వాలి. కొంతమందికి 10 నుంచి 15 వరకు విజిల్స్ అయితే ఉడుకుతుంది. చూడండి కర్రీ అనేది ఎలా అయిపోయిందో, అలా వచ్చేసింది. టేస్ట్ చేశాను, చాలా బాగుంది ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి కొత్త వీడియోతో నేను ముందుకు వస్తాను.